నమస్కారం. పుణ్యక్షేత్రం దైవ దర్శనం కార్యక్రమానికి స్వాగతం. శంకరపల్లి జిల్లాలోని చెందెప్ప దేవాలయంలో ఉన్నాం మనం ఇప్పుడు. అసలు ఈ చెందెప్ప దేవాలయం ఎప్పుడు స్థాపించారు, ఎవరు స్థాపించారు, ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎవరు నిర్వహిస్తారు, అలాగే నిర్వహించే విధానం కూడా ఎలా ఉంటుంది, అలాగే మరకత శివలింగం గురించి, ఇక్కడ సాలగ్రామం గురించి, ఇక్కడ పాలకుడు క్షేత్ర భైరవుడు, ఆయనే కాపలా కాస్తూ ఉంటాడని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ప్రత్యేకతలు కూడా మనం తెలుసుకుందాం. చెందెప్ప దేవాలయం మన దేవాలయాల గురించి, ముఖ్యంగా హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న అత్యంత మహిమ కలిగిన శివాలయం శంకరపల్లి జిల్లాలో ఉన్న చెందెప్ప దేవాలయం. ఈ దేవాలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ కొలువయ్యున్న శివయ్య మరకత లింగ రూపంలో మనకు దర్శనమిస్తున్నారు. ఇలాంటి మరకత శివలింగాలు మన దేశంలో 2 చోట్లే ఉన్నాయి. ఒకటి తమిళనాడులో ఉంటే, మరొకటి హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్న ఈ చెందెప్ప దేవాలయం. ఇక్కడ కేవలం మరకత లింగం మాత్రమే కాదు, ఇంకా ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఈ మరకత లింగంపై బ్రహ్మసూత్రం కూడా కలిగి ఉంది. ఈ బ్రహ్మసూత్రం గురించి మీరు వినే ఉంటారు కదా, చాలా అరుదుగా మాత్రమే ఉంటుంది. అలాంటిది మరకత లింగంపై బ్రహ్మసూత్రం కలిగి ఉండడం అంటే మరి ఎంత విశిష్టతమైనదో మాటల్లో చెప్పలేం. ఆదిశక్తి కూడా శివుని సమక్షంలో పార్వతీదేవి కొలువై ఉంది. కొలిచిన వారికి కొంగు బంగారంగా ఇక్కడ కొలువై ఉంది. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్య రాజులు నిర్మించారని చెబుతారు. అంటే సుమారుగా 1000 సంవత్సరాల నాటిదన్నమాట. ఇక్కడ కాలభైరవుడు క్షేత్రపాలకుడు. ఈయన సమక్షంలో ఒక రాతి గుండు ఉంటుంది. మనస్ఫూర్తిగా ఏదైనా కోరిక కోరుకొని దీనిపై మన అరచేతులు ఆనించినట్లయితే ఇది దానంతటా అదే తిరుగుతుంది. ఒకవేళ తిరగలేదంటే మనం కోరుకున్నది అత్యంత కష్టమైనదని ఇక్కడికొచ్చే భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ గుడిలో ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మరకత లింగం దానిపై చెక్కబడిన బ్రహ్మసూత్రం చెక్కబడిన శివాలయంలో ఆ శివయ్యను దర్శించుకొని మనం ఏదైనా దాన ధర్మాలు కానీ పూజాభిషేకాలు కానీ చేసినట్లయితే ఒకదానికి 100 రెట్ల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఎన్నో ప్రత్యేకతలు ఈ దేవాలయం సొంతం. హైదరాబాదుకు అత్యంత చేరువలో సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో శంకరపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా చెందెప్ప అనే గ్రామంలో కొలువై ఉన్నాడు. మరకత లింగ రూపంలో సోమేశ్వరుడు ప్రకృతి రమణీయత, పచ్చని పొలాలు, ప్రశాంతత నిండిన ఆహ్లాదకరమైన వాతావరణంలో మరకత లింగ రూపంలో దర్శనమిస్తున్నాడు ఆ శివయ్య.
ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. హరః ఓం. యశ్వో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో స్మరణాతం సా సర్వతో జయమంగళం. వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతివర్తయే జగదపితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఓం నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మరకతలింగేశ్వర స్వామి దేవస్థానం, చందిప్ప గ్రామం, శంకర్పల్లి మండల్. ఈ యొక్క మహాక్షేత్రము ఈ చందిప్ప గ్రామంలో 1100 సంవత్సరాల క్రితం చాళుక్య రాజులు ఇక్కడ స్వామివారిని బ్రహ్మసూత్ర సహిత మరకతలింగేశ్వర స్వామిగా ప్రతిష్టాపించడం జరిగింది. ఇక్కడ విశేషం ఏమనగా మనకి ఇక్కడ బ్రహ్మసూత్రము కలిగిన శివలింగం ఉంటుందన్నమాట. ఈ క్షేత్రముకి విశిష్టత ఏమిటంటే ఇక్కడికి మనం వచ్చి ప్రదక్షిణ చేసినా కానీ, ఎలాంటి పుణ్య కార్యక్రమాలు చేసినా కానీ ఒక్కసారి చేసినంత మాత్రాన్ని 1,00,000 సార్లు చేసిన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. మనకి కాశీ క్షేత్రంలో ఒక్కసారి అన్నదానం చేస్తే 1,000,000 సార్లు పుణ్యఫలం ఎట్లనో ఇక్కడ ఒక్కసారి అన్నదానం చేసినంత మాత్రాన్ని 1,00,000 సార్లు చేసిన పుణ్యఫలం వస్తుందన్నమాట. ఒక్కసారి చేసిన దానికి 1,00,000 సార్లు రెట్టింపిచ్చే పుణ్యఫలం ఈ క్షేత్రంలో లభిస్తుంది. ఇక్కడ స్వామివారికి బ్రహ్మసూత్రం ఉంటుంది. ఈ బ్రహ్మసూత్ర విశిష్టత ఏమిటంటే మనం ఏ కార్యక్రమం చేసినా కానీ, ఎలాంటి పుణ్య కార్యక్రమాలు చేసినా కానీ దానికి విశేషమైన ఫలితాన్ని స్వామివారు త్వరగా అనుగ్రహించి మన యొక్క ఇష్టకామ్యార్థలను సిద్ధిస్తాడనమాట. మనం ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కానీ వెంటనే నెరవేరుతుంది. ఇక్కడ స్వామివారు మరకతలింగేశ్వరం అంటే ఆకుపచ్చ కలర్లో ఉంటారనమాట. మన జీవిత జాతక చిత్రాలలో మనకి గురు బుధ అనుగ్రహం కావలసిన వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసినా కానీ, ఏదైనా వ్యాపార నిమిత్తం ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ స్వామివారికి అభిషేకించడం చేసుకున్నంత మాత్రాన్ని ఆ కార్యక్రమాల ఉన్న దోషాలని తొలగిపోయి మన వ్యాపారము కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అన్నమాట. ఇక్కడ స్వామివారు ప్రతి పౌర్ణమికి విశేషమైన శక్తిని పెంపొందించుకొని ఉంటారనమాట. పౌర్ణమి రోజు మనం ఇక్కడికి వచ్చి అభిషేకించుకున్న మాత్రాన్ని మనము కోరిన కోరికలు విశేషంగా ఫలితాన్ని పొందవచ్చు. ఓం నమః శివాయ. శంకర్పల్లి మండల్ చందిప్ప గ్రామంలో వెలిసింది. ఇక్కడ శ్రీ స్వామివారు బ్రహ్మసూత్ర సహిత మరకతలింగేశ్వర స్వామిగా వెలవడం జరిగింది. స్వయంభూగా ఈ స్వామివారు వెలవడం జరిగింది. ఇక్కడ మనకి చరిత్ర చూసుకున్నట్టయితే శ్రీరాముల వారు ఇక్కడ స్వామివారిని ప్రతిష్టాపించి ఇక్కడ అభిషేకాలు చేసుకున్నట్టుగా పురాణ గాథలు చెబుతున్నాయి. తదనంతరం చాళుక్య రాజునైనటువంటి 6వ విక్రమాదిత్యుడు ఇక్కడ స్వామివారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించుకొని ఇక్కడ దేవస్థానాన్ని నిర్వహించి ఇక్కడ స్వామివారికి ఆలయాన్ని నిర్మించి ఈ దేవస్థానానికి ధాన్యము అలాగే కొంతవరకు భూమిని సమకూరించి ఇక్కడ నుంచి తన విజయముకై రాజ్యపాలనకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే కాలభైరవుని దేవస్థానం ముందల్ని శిలాశాసనం కూడా ఉంటుంది. ఈ మహాక్షేత్రం విశిష్టత ఏమిటంటే ఇక్కడ స్వామివారికి బ్రహ్మసూత్రం ఉంటుందన్నమాట. ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు మన భారతదేశంలో చాలా తక్కువగా ఉంటాయన్నమాట. అంటే మనకి ఈ ఆలయ ప్రవేశము ఒకసారి చేసినంత మాత్రాన్ని 1,00,000 సార్లు చేసినటువంటి పుణ్యఫలాన్ని ఈ యొక్క క్షేత్రంలో కలుగుతుంది. మనం ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కానీ 1,00,000 సార్లు చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే ఈ క్షేత్రము పచ్చటి పంట పొలాల్లో మధ్యలో ఆహ్లాదకరంగా భక్తజనులను ఆకర్షించేలా ఈ దేవస్థానం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు తను ఎంత కష్టంతో వచ్చినా కానీ స్వామివారిని దర్శించుకున్నంత మాత్రాన్ని సకల కష్టాలు తొలగిపోయి ఆహ్లాదకరంగా తన జీవితాన్ని సంపూర్ణంగా జీవిస్తాడనమాట. ఓం నమః శివాయ. ఇది మనకి క్షేత్రపాలకుడు. ఇక్కడ మనకి కాశీ క్షేత్రానికి కాలభైరుడు ఎలా అయితే రక్షణ ఇస్తాడో ఇక్కడ ఈ గ్రామానికి అలాగే ఈ దేవాలయాన్ని పరిపూర్ణంగా ఆ స్వామివారు రక్షిస్తూ ఇక్కడ వెలవడం జరిగింది. స్వామివారు ముందల్నే మనకి ఒక శాలిగ్రామం రాయి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఆ శాలిగ్రామం పైన చేయబెట్టి మనం ఎలాంటి కోరిక కోరుకున్నా కానీ అది అతి త్వరగా నెరవేరేటట్టుంటే తొందరగా తిరుగుతుంది, లేకుంటే కొంచెం సమయం పడితేనేమో నిదానంగా తిరుగుతుంది అనమాట. ఇక్కడ మనము ఎలాంటి కోరిక కోరుకున్నా కానీ ఇక్కడ కూడా నెరవేరుతుంది అనమాట. అది ఇక్కడ విశిష్టత అనమాట. అలా శాలిగ్రామాన్ని దర్శించుకున్నా సరే మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ ఎలాంటి కార్యక్రమాల్లో లోటుబాటు ఉన్నా కానీ నెరవేరిపోతుంది అనమాట. అది ఇక్కడ విశిష్టత. కాలభైరవునికి ప్రత్యేకత అంటే మనకి అపమృత్యు భయదోషాలు ఉన్నా కానీ మనకి ఎలాంటి ఇంట్లో దుష్ట పరిహారం ఇలాంటి నరదిష్టి ఉన్నా కానీ స్వామివారికి అభిషేకించుకుంటే సకల దోషాల నివారణ మనకి ఆయుర ఆరోగ్యాలుగా వర్తిస్తాయి అనమాట. మనకి
ఎక్కువ భయం పడుతూ ఉంటాం. ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా కానీ ఏదో ఒక భయం మనల్ని కలిగిస్తూ ఇంటాడుతూ ఉంటుంది. అలాంటి భయాలు పోవాలంటే కాలభైరవునికి అభిషేకం చేసుకుంటే నెరవేరిపోతున్నాయి. ఇక్కడ స్వామివారికి విశేషంగా కాలభైరవ అష్టమి రోజు అలాగే అమావాస్య రోజు స్వామివారికి అభిషేకాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. తొలి ఏకాదశి కూడా రాబోతుంది. సో ప్రత్యేకతలు ఎలా ఉండబోతున్నాయి? తొలి ఏకాదశి పునరుద్ధరించుకొని స్వామివారికి ఉదయాన్నే మనకి ఇక్కడ స్వామివారికి 4 గంటలకి ఆలయ ద్వారాలు తెరిచి అభిషేకాలు అనంతరం మళ్ళీ భక్తుల సౌకర్యార్థం మళ్ళీ పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. విశేషంగా ఆ రోజు భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి దర్శనాన్ని కలిగిస్తారనమాట దేవస్థానం వారు. ఓ నా పేరు వెంకటస్వామి. నేను పాత గుడి పురాతనం ఉన్న పర్సన్, పాత గుడి చిన్నగా ఉన్న పర్సన్. నేను ఇక్కడ ఉంటా, ఇక్కడ సేవకునిగా చేస్తున్నాను. అది ఇలా చేసినందుకు నన్ను గుడి సేవకుడని నన్ను పేరు పెట్టిర్రు. ఈయనే ఉంటా, ఇక్కడనే ఉంటా నేను. అది చాలా పురాతనము లింగం. అది మనము పెట్టింది కాదు, మనం చేసింది కాదు. అది ఆయన స్వయంభుగా నిలిచిన లింగము. ఇక్కడ మరకత శివలింగం అంటారు. అయితే బ్రహ్మసూత్రం ఉంటుంది ఆయనకు. ఆయన బ్రహ్మసూత్రం ఉంటుంది అని ఆయన లింగము మరకత శివలింగం అంటారు. అయితే ఇప్పుడు పూజారులు పెట్టినాము. పూజారులు కూడా పెట్టినాము. ఇక్కడ 2-3 పూజారులు ఉన్నారు. పూజారు ఎప్పటికి కూడా ఉంటారు. అయితే పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటలు 9 గంటల వరకు దాకా గుడి కొల్లనే ఉంటుంది. ఎప్పుడు కూడా బంద్ ఉండదు గుడి. ఎక్కడికి వెళ్ళి పబ్లిక్ వచ్చినా కానీ గుడి బంద్ ఉండదు. అది అని ఎప్పుడు కొల్లనే ఉంచుతాం. ఎక్కడెక్కడికి వెళ్ళి పబ్లిక్ చాలా వస్తున్నారు అని బాధపడతారని ఏం చేసినామంటే గుడి బంద్ పెడతలేము. ఎప్పటికి కొల్లని ఉంటుంది. మేము కూడా ఎప్పటికీ ఇక్కడనే ఉంటాము. వెంకటస్వామి ఇక్కడనే ఉంటాం. చూశారు కదా, శంకరపల్లి జిల్లాలోని చందెప్ప దేవాలయ విశిష్టత గురించి, ఇక్కడ భక్తులు కావచ్చు, పూజారి కావచ్చు, ఆ విశిష్టత గురించి, ఇక్కడ ప్రత్యేకత గురించి చాలా చక్కగా తెలియజేశారు. మరోసారి మరో క్షేత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.